గుర్తిస్తున్నాం. ఇందులో ఆత్మ వెళ్ళిపోతే ఎవరికైనా లాస్ట్కి మిగిలేదేంటి? ఈ అస్థి పంజరం అనమాట. ఈ అస్థి పంజరానికి మనము నాది 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 అనుకొని మనం పాకులాడుతున్నాం అనమాట. అర్థమవుతుందా? అయితే ఈ ఆత్మ అనేది మనసు, బుద్ధి, సంస్కారం. సంస్కారం అంటే కార్యం అనమాట. రోజు ఒక పని చేస్తున్నాం అనుకోండి, అదేమైపోతే కార్యంగా మారుతుంది అనమాట. మంచి పనులు చేస్తుంటే మంచి సంస్కారాలు అవుతాయి. చెడుగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, నెగిటివ్ చేసుకుంటూ పోతుంటే చెడు సంస్కారాలే మారుతాయి. ఇప్పుడు పిల్లలకి మనం రోజు గుడికి వెళ్ళి అలవాటు చేసామనుకోండి, వాళ్ళు సంస్కారంగా మారిపోతుంది అనమాట. అది వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అది ఆ టైం అయ్యేటప్పటికి గుడికి వెళ్ళిపోతారు వాళ్ళు. మధ్యలో ఎప్పుడన్నా వాళ్ళు వేరే వ్యసనాలకి దాంట్లోకి మర్చిపోయినా కూడా అల్టిమేట్గా వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళ సంస్కారం అనేది వాళ్ళకి గుర్తు చేస్తుంది అనమాట. అరే చిన్నప్పుడు నేను రోజు గుడికి వెళ్ళేవాడిని, నిజంగా అప్పుడు ఎంత బాగుండేది, అదే కరెక్ట్ జీవితం అనుకొని వాళ్ళు తిరిగి